వైఎస్ షర్మిల కడప నుంచి ఎంపీగా పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి బలమైన అభ్యర్థి షర్మిలనేనని ఆమె అనుచరులు చెబుతున్నారు. మరోవైపు షర్మిల కడప నుంచే పోటీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం కూడా సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. మరికొన్ని నెలల్లో లోక్సభ ఎన్నికలు జరగనున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ల నుంచి ఎంపీలుగా ఎవరెవరు పోటీ చేస్తారనే దానిపై ప్రజల్లో ఆసక్తి నెలకొంది. ప్రస్తుతం రాజకీయాల్లో చురుకుగా వ్యవహరిస్తూ ఇటీవల కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేసి వైఎస్ షర్మిల ఎక్కడి నుంచి పోటీ చేస్తారనే దానిపై ప్రశ్నలు తలెత్తాయి. అయితే షర్మిల కడప నుంచి ఎంపీగా పోటీ చేయాలని ఆమె బంధువులు, అనుచరులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డికి బలమైన అభ్యర్థి షర్మిలనేనని ఆమె అనుచరులు చెబుతున్నారు. మరోవైపు షర్మిల కడప నుంచే పోటీ చేయాలని కాంగ్రెస్ అధిష్టానం కూడా సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. వైఎస్ వివేకానందరెడ్డి కుమార్తె సునీత కూడా అదే అంశాన్ని సీనియర్ నేత, మాజీ మంత్రితో ప్రస్తావించినట్లు సమాచారం. ప్రస్తుత పలువురు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల మద్దతు కూడగట్టుకునే పనిలో షర్మిల ఉన్నట్లు తెలుస్తోంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి వారసురాలిగా రాజకీయాలకు ఎంట్రీ ఇచ్చిన వైఎస్ షర్మిల 2019లో ఏపీలో వైసీపీని అధికారంలోకి తెచ్చేందుకు కృషి చేశారు. 2020 వరకు ఆమె వైసీపీలో కొనసాగారు. అనంతరం అనూహ్యంగా తెలంగాణ రాజకీయాల్లోకి వచ్చేశారు. తాను కూడా తెలంగాణ బిడ్డనే అంటూ 2021 జూలై 8న వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పేరుతో కొత్త పార్టీని ప్రకటించారు. ఆ తర్వాత తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేశారు. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో తమ పార్టీ అభ్యర్థులు పోటీ చేస్తారని ప్రకటించిన షర్మిల తాను కూడా పాలేరు నుంచి బరిలోకి దిగుతానని చెప్పారు. అయితే అసెంబ్లీ ఎన్నికలకు ఎవరు ఊహించని విధంగా పోటీ నుంచి తప్పుకున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే ఉద్దేశంతోనే పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలిపారు. హస్తం పార్టీకి మద్దతు ఇవ్వాలని తన పార్టీ శ్రేణులకు సూచించారు. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన అనంతరం షర్మిల చివరికి వైఎస్ఆర్టీపీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేశారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ సమక్షంలో పార్టీని కలిపేశారు.